హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ స్పెషల్ వచ్చేసి రోటి పచ్చడి. కానీ ఆ రోటి పచ్చడి మనం దేంతో చేసుకుంటున్నాము అంటే ఆ తొక్కలే అనే అలా అనే వాళ్ళకి ఆ తొక్కనే తొక్కి చేసిన బీరకాయ తొక్క రోటి పచ్చడి అండి. అదేంటోనండి, మనం ఏవైతే మనకి నచ్చవో మనం పడేస్తామో దాంట్లోనే మంచి విటమిన్స్ ఉంటాయంట. మనం తినే వాటిల్లోనే మంచి విటమిన్స్ ఉండవంట. అది నాకే అర్థమవుతుంది, నాకే అనిపించిద్దా, మీకు కూడా అనిపించిద్ది. కానీ మనందరికీ తెలుసు మనం తినేదే కొంచెం విటమిన్ విటమిన్ ప్రోటీన్ అవి ఫుడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. రైస్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, చపాతీ తింటే షుగర్ వాళ్ళకి అట్లా ఇట్లా అని కొంచెం ఫ్రూట్స్ తిందామంటే కొన్ని షుగర్స్కి అట్లా సరే అని ఎప్పుడైనా నేను చాలాసార్లు విన్నానండి, పీచు పదార్థాలు చాలా మంచిది. ఎందుకు అనంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. అలాంటిది ఆ తొక్కలో పచ్చడి అని అనుకోవద్దండి. ఈ తొక్కలో పచ్చడే మనకి ఎంతో మేలు చేస్తుంది అనమాట. అంత మేలు చేయడంతో పాటు మన నాలుక ఆశించింది కదండి రుచి, అంత రుచిని కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే ఒక అర కేజీ బీరకాయ తీసుకున్నానండి. బీరకాయని ఫస్ట్ నీట్గా కడిగి తీసుకోండి. మనకి మామూలుగా బీరకాయ వచ్చేసి అంటే చాలామందికి నేను విన్నది ఏంటంటే బీరకాయ చేదుగా ఉంటుంది, లోపల చేదు ఉంటే బయట తొక్క చేదు ఉండదా అని. ఇప్పుడు మనకొచ్చే బీరకాయలు బెంగళూరు బీరకాయలని కొంచెం పొడవు బీరకాయలు వస్తున్నాయండి. అవైతే అస్సలు చేదే ఉండవు. మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. తేగానే 2 రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూర చేసుకునేటప్పుడే చెక్కు తీద్దాము అంటే చాలా ఫ్రెష్నెస్ తగ్గి ఎండిపోయినట్లు అనిపించిద్ది. అస్సలు తేగానే ఇలా చూపించిన విధంగా ఫస్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని బీరకాయలు రేపటికి అవసరానికి కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే ఈ విధంగా చెక్కు తీసుకొని నీట్గా కడుక్కున్నానండి. ఈ తొక్కని కడుక్కొని పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ తొక్కకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు వేగాక ధనియాలు, జీలకర్ర అండ్ 4-5 ఎల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను. అవి కూడా బాగా ఒక్క 2 నిమిషాలు, బాగా అక్కర్లేదండి, ఒక 2 నిమిషాలు వేగినట్టుగా ఉంటే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవచ్చు. అండ్ నువ్వులు వేసుకున్నాను అండ్ శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే శనగిత్తనాలు వేసుకోలేదండి. నువ్వులు చాలా మంచిది కదా, ఇట్లా పిల్లలకి కనిపించకుండా తింటే పెట్టేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా తింటారు అనే ఉద్దేశంతో నువ్వులు వేశాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం ముందుగా చెక్కు తీసుకొని పెట్టుకున్న బీరకాయని పొట్టు వేసేసి ఒక పావు గంట పట్టిందనమాట నాకు అదంతా బాగా మగ్గాలంటే. ఇంకా తర్వాత ఇంకో 2 నిమిషాల్లో ఆపుతాము అనగా స్టవ్ ముందుగా కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టుకొని వాటర్ తీసేసి దాంట్లో వేసుకున్నాను. ఇంకొక నిమిషం అలా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత సాల్ట్కి పచ్చడికి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఇంకా మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇంకా తాలింపు మిక్సీ కూడా వేసుకోవడం చాలా అయితే మీకు కుదిరితే చాలా వరకు మిక్సీ వేసుకోవద్దండి, చాలా వరకు రోటి పచ్చడే వేసుకోండి. రోటితే నాకైతే ఆ రోజు కుదరదండి. నేను పచ్చళ్ళు చూపిస్తే నేను ఎక్కువ రోటి పచ్చడిగానే చూపిస్తాను. ఆ రోజు అసలు నాకు కుదరలేదన్నమాట. అందుకని నేను మిక్సీ వేసాను. ఇంకా తాలింపు వచ్చేసి కొంచెము జీలకర్ర వేసాను, మినప్పప్పు అండ్ ఇంగువ, కొంచెం పసుపు వేసి 2 ఎండుమిర్చి తుంచి వేసాను. అంతే అండి. మనకి మన కడుపులో డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్.